ప్రతి ఒక్కరికి మెంటల్‌గా టెన్షన్ పడిపోయి, అనవసరమైన రకరకాల రోగాలన్నీ గూడా తెచ్చుకొని, హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గుడికి వెళ్తే కనీసం ఏదన్నా అవునండి. ఒక భక్తి మార్గంలో పయనిస్తున్నట్టు ఉంటుంది. కానీ మనకు ఉన్న రోగాలకేంటంటే హాస్పిటల్స్ చుట్టూ మెట్లెక్కడం, దిగడం, ఆ డాక్టర్ ఎంతవరకు యాక్యురసీగా చెప్తారో లేదో తెలియదు. అయోమయంలో పడిపోతున్నారు. కేవలం నాడి పట్టుకొని ఒక అంటే ఒక మనిషి ఆహ్, ఇది ఎలా ఉంది అంటే హెల్త్ హిస్టరీ ఎలా ఉంది అనేది చెప్పడం ఈ నాడీ శాస్త్రానికి సాధ్యమవుతుందంటారా? ఇది ఎంతవరకు యాక్యురసీ అంటారు? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. హ్మ్. ఈ నాడీ వైద్యం అనేది, నాడీ పరీక్ష విధానం అనేది మనకు కొన్ని వందల, వేల సంవత్సరాల నాటి నుంచి వచ్చిందండి. ఓకే. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పరీక్షా విధానం కాదది. ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల నాటి చరిత్ర గాని మనం తిరగవేస్తే, హ్మ్. అలోపతి వైద్య విధానం అనేది వాటి చరిత్ర ఒక 200 ఇయర్స్ వరకే పరిమితమవుతుంది. ఓకే. ఇప్పుడుండేటువంటి ఈసీజీ మిషన్లు, హ్మ్. 2D ఎకో మిషన్లు, స్కానింగ్లు, ఎక్స్‌రేలు ఇవన్నీ కూడా ఒక 100 సంవత్సరాల చరిత్రే వాటికి మనం ఆధారంగా చెప్పవచ్చు. ఓకే. ఒక 500 సంవత్సరాల నాడు ఎవరికైనా అవును. ఒక వ్యాధి, ఒక రోగం వచ్చిందంటే ఆ రోగాన్ని మనము పరిశీలన చేయడానికి ఈసీజీ మిషన్లు ఆ రోజులు లేవు. లేవు. అప్పుడు ఎలా తెలుసుకునేవారంటే ఈ నాడీ పరీక్ష ద్వారానే మనం తెలుసుకునేవాళ్ళం. హ్మ్. ఈ నాడీ పరీక్ష విధానాన్ని మన పూర్వీకులు కనుగొన్నటువంటి గొప్ప వైద్య విధానం. ఓకే. ఇది మన అధర్వణ వేదంలో ఉపవేదమైనటువంటి ఒక ఆయుర్వేద విధానంలో చెప్పబడినటువంటి ఓకే. నాడీ పరీక్ష విధానం అండి. హ్మ్. ఇది ఇప్పటి నుంచి కాదని కొన్ని వేల సంవత్సరాల నాడు చరిత్ర కలిగినటువంటి ఒక అంశము. కాలక్రమేణా మన భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల కళలు అన్నీ కూడా అంతరించిపోతూ వచ్చాయి. వాటిలో భాగంగా ఈ నాడీ పరీక్ష విధానం కూడా అంతరించిపోయిందండి. హ్మ్. దేశం మొత్తం మీద కూడా చాలా తక్కువ సంఖ్యలో ఈ నాడీ పరీక్ష చేసేటువంటి వ్యక్తులు ఉన్నారండి. అవును. ఈ నాడీ నిజంగా పరీక్ష నేను ద్వారా చాలా అవునండి. కొద్ది మందినే విన్నాను. మహా అయితే 2, 3 ఉన్నారేమో. అవునండి. ఈ నాడీ పరీక్ష ద్వారా మనము ఖచ్చితంగా ఒక వ్యాధిని ముందుగానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.